ఫస్ట్ డే స్కూల్ అంటే చాలా ఎక్సైట్ అయ్యే పిల్లలు ఉంటారు. అలానే చాలా భయపడే పిల్లలు కూడా ఉంటారు. సో, అలా భయపడే పిల్లల కోసం ఒక చిన్న స్టోరీ. బాలు స్కూల్‌కి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటాడు. అది గమనించిన అమ్మ బాలుని పిలిచి, "బాలు, రేపటి నుండి నువ్వు స్కూల్‌కి వెళ్తావు. నీకు తెలుసా?" అని అంటుంది. అది విన్న బాలు భయపడుతూ అమ్మతో ఇలా అంటాడు. "అమ్మా, నాకు స్కూల్‌కి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అక్కడ ఎవరూ తెలియదు కదా! నేనెలా వెళ్ళను?" అని అమ్మతో చెప్తాడు. అప్పుడు అమ్మ నవ్వుతూ, "నువ్వు స్కూల్‌కి వెళ్తే అక్కడ నీలా చాలామంది పిల్లలుంటారు. వాళ్ళందరూ నీకు స్నేహితులవుతారు" అని చెప్తుంది. అది విన్న బాలు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే తనకి కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా అని. నెక్స్ట్ డే బాలు ఉదయాన్నే లేచి కొత్త స్కూల్ కోసం రెడీ అవుతాడు. తన కొత్త స్కూల్ బ్యాగ్ వేసుకొని చాలా హ్యాపీగా స్కూల్‌కి వెళ్తాడు. కానీ తన క్లాస్ రూమ్‌కి వెళ్ళగానే అక్కడున్న పిల్లల్ని చూసి బాలుకి మళ్ళీ భయం మొదలవుతుంది. చాలా దిగాలుగా కూర్చుంటాడు. అది గమనించిన క్లాస్ టీచర్ బాలు దగ్గరికి వచ్చి తనని తాను పరిచయం చేసుకొని, "బాలు, నేనే నీ క్లాస్ టీచర్" అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతుంది. తరువాత బాలు పక్కనే కూర్చున్న పాప, "నా పేరు పింకీ, నీ పేరు ఏంటి?" అని బాలుని అడుగుతుంది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. మంచి స్నేహితులవుతారు. బాలు, పింకీ ఇంకా తమ స్నేహితులు అందరూ చాలాసేపు ప్లే గ్రౌండ్లో చాలా ఆటలు ఆడుకున్నారు. బాలు చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి అమ్మతో ఇలా అంటాడు. "అమ్మా, నాకు స్కూల్ బాగా నచ్చింది. అక్కడ నాకు పింకీ అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా దొరికింది" అని స్కూల్లో జరిగిన అన్ని విషయాలు అమ్మతో చెప్తాడు. అప్పుడు అమ్మ బాలుతో ఇలా అంటుంది. "చూసావా, నువ్వు భయపడకుండా స్కూల్కి వెళ్ళడం వల్లనే నీకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు. అలానే ఏదైనా కొత్త విషయానికి భయపడకుండా ముందడుగు వేస్తేనే మంచి అనుభవాలు వస్తాయి" అని అమ్మ ఎంతో ప్రేమగా బాలుతో చెప్తుంది. సో మరి పిల్లలు, మీరు కూడా భయపడకుండా స్కూల్‌కి వెళ్తారు కదూ!